హలో అండి. ఈవేళ ఆదివారం కదా, తలకి హెన్న పెట్టుకుందాం అనుకున్నాను. దానికోసం నా దగ్గర ఇనుప కళాయి కూడా ఉందండి. దాంట్లోనూ మా అమ్మమ్మ చెప్పిన చిట్కా వాడదామని కొంచెం గెంజి తీసుకున్నాను. గెంజిలో కొంచెం టీ పొడి, కొంచెం కాఫీ పొడి, అవిసె గింజలు, అలాగే బీట్రూట్ పేస్టు, అలాగే మెంతులు కూడా వేసుకుని దాన్ని పొయ్యి మీద పెట్టుకుని మరిగించుకున్నాను. అది మరుగుతూ ఉండగా కొంచెం చిక్కబడుతుంది అనమాట. చిక్కబడ్డాక దాంట్లో ఉన్న వేస్ట్ అంతా తీసి పక్కకు పెట్టుకుంటాం. చూడండి, పెట్టుకున్నాం కదా. అలా పెట్టుకున్నాక దాన్ని మళ్ళీ ఒకసారి వడకట్టుకుంటాం. వడకట్టుకుంటే లిక్విడ్ వస్తుంది అనమాట. ఆ లిక్విడ్ ఇనుప కళాయిలోనే పెట్టుకుని దాంట్లోనూ మన ఏమేమి వేసుకుందాం అనుకుంటున్నాం పౌడర్స్ అవి వేసుకోవాలి. నేను ఉసిరి పొడి, గుంటగలగరాకు పొడి, సీకాయ పొడి, అలాగే కొంచెం గోరింతాకు కూడా వేసుకున్నాను. వేసుకుని దాన్ని బాగా కలుపుకున్నాను. ఉండలు లేకుండా కదపాలండి. అది పేస్ట్ లాగా అవి ముద్దలాగా అవ్వాలన్నమాట. ఉండలు లేకుండా కలుపుకోవాలి. కలుపుకున్నాక దాన్ని ఒకరోజు రాత్రి అంతా అలాగే మూతేసి పక్కన పెట్టుకుంటే దానికి బాగా పడుతుంది అన్నమాట. ఐరన్ కదండి. ఇప్పుడు చూడండి, ఐరన్ పట్టడం వల్ల నలుపు ఎలా వచ్చిందో. ఇలా వచ్చిందంటే మనకు ఖచ్చితంగా బాగా తలకు పడుతుందని అర్థం. అలా వచ్చిన మిశ్రమాన్ని బాగా కదపాలండి. ఒకసారి కదిపితే చుట్టూ ఉన్నది కూడా నలుపంతా దాంట్లోకి వెళ్తుంది అన్నమాట. అలా వెళ్ళటం వల్ల ఆ హెయిర్ కలరు అంతా బాగుంటుంది. దాంట్లోనే కొంచెం పెరుగు కూడా వేసుకున్నాను. పెరుగు ఎందుకు వేసుకున్నామంటే తల సాఫ్ట్గా ఉండి ఏమన్నా డాండ్రఫ్ ఉంటే కూడా పోతుంది అన్నమాట. దాన్ని వేసుకుని బాగా కదిపాక చుట్టూ ఉన్నది కూడా దాన్ని కలిసేలాగా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనకి హెన్నాకి తలకి మాస్క్ కింద వేసుకోవాలండి. వేసుకుంటే తల అసలు ఊడదు, పొడవుగా కూడా అవుతుంది.